తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదిక మీద నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందరికి నడిచాం. మనందరం చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడు తోట చంద్ర. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఘనత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నామినేషన్ పత్రాలు లాక్కుని దాడి చేస్తే మీసాలు మిలేసి తొడగొట్టాడు మన అంజిరెడ్డి తాత. అంతేకాదు, ఏకంగా వైకాపా రౌడీల దాడిలో రక్తం కారుతున్న చివరి ఓటు పడే వరకు ఓటింగ్ బూత్ లో నిలబడారు మన మంజుల గారు. వైసీపీ గూండాలు ఏకంగా వచ్చి కంటి చూపు పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు జెండా దించకుండా నిలబడింది మన చెన్నుపాటి గాంధీ. ఇలాంటి నాయకుల్ని మనందరం స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. కేసుల కోసం భయపడం, ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదిక మీద అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, కొల్లు రవి గారు కానివ్వండి, అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన మనం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు.